మనిషి తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు. కానీ ఇది అబద్ధం. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సాయి కుమార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. A few moments later. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు, కానీ ఇది అబద్ధం. నేను చెప్తాను, ఇది అబద్ధమే. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడంటే మనుషుల్లో ఒక్కడు మాత్రమే సాధిస్తాడు. ఆ సాధించింది మనం కాపీ కొడతాం. నేను కూడా అలాగే కాపీ కొడతాం. ఆ కాపీ కొట్టిన మ్యాటర్ ఇప్పుడు మీకు చెప్తాను. సో ఉదాహరణకి కెమిస్ట్రీ ప్రకారం తీసుకుంటే 7 గ్రామ్స్ ఉప్పు తీసుకుంటున్నాం, సోడియం క్లోరైడ్. అందులో ఎన్ని అణువులు ఉంటాయి మీకు తెలుసా? నాకు తెలుసు, ఎందుకంటే ఆ దగ్గర నేను కాపీ కొట్టాను కాబట్టి. సో 8 గ్రామ్స్ లో ఉప్పు తీసుకుంటే ఎన్ని అణువులు ఉంటాయి? 8 అణువులు ఉంటాయి. అది ఎలా అంటే అవగాడ్రో నియమం ప్రకారం పదార్థంలోని కణాల సంఖ్యను తెలియజేసే స్థిరాంకమే అవగాడ్రో స్థిరాంకం అంటారు. ఈ స్థిరాంకం విలువ 6.022 ఇంటూ 10⁻23 యొక్క విలువ. సో ఒక అణువు అనేది ఇన్ని పరమాణువులతో కలిగి ఉంటుంది. ద్రవ్యరాశి అనేది ఎప్పుడు మోల్ సంఖ్యకు సమానంగానే ఉంటుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాథమిక విషయము. ఓకే, ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.